ఇటుక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై నిన్న ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా విచారణ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు ఆయన్ను కాకినాడ కోర్టుకు తరలించారు. సాక్షుల రక్షణతో పాటు కేసు విచారణ సజావుగా సాగాలంటే అనంతబాబును రిమాండ్కు పంపాలని పోలీసులు కోరనున్నారు. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ అనంతబాబుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనంతబాబుని తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 11:30 ప్రాంతంలో న్యాయమూర్తి ఎదుట ప్రస్తుతం హాజరుపరిచారు. ప్రస్తుతం న్యాయమూర్తి ప్రొసీడింగ్స్ చదువుతూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలని స్టడీ చేస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే అనంతబాబు ఈ నెల 20వ తేదీన సాక్షుల్ని ఏదైతే తన వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి నలుగురిని ప్రలోభాలకు గురి చేశారు, వాళ్ళని భయపెట్టారు, భయప్రాంతులకు గురి చేశారు, చంపేస్తానంటూ వాళ్ళ కుటుంబ సభ్యులని హెచ్చరించారు. ఈ కారణం చేత స్వయంగా సాక్షులే వచ్చి తమకు ఇచ్చినటువంటి డబ్బులను కూడా పోలీసులకి చూపించి ప్రలోభ పెట్టేందుకు ఇచ్చినటువంటి సొమ్ముని స్వయంగా పోలీసులకు అప్పచెప్పి కేసు నమోదు చేసిన తర్వాత, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేశారు. అది వెంటనే అనంతబాబును అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి 3 రోజుల పాటు పరారీలో ఉన్నటువంటి అనంతబాబు నిన్న ఆ కేసుకు సంబంధించి విచారణకి కోర్టు ముందు హాజరవడానికి ఒక్కసారిగా అప్పటి వరకు 3 రోజుల పాటు పోలీసులకు చిక్కనటువంటి అనంతబాబు నిన్న ఒక్కసారిగా కోర్టుకి రావడం, అటు తర్వాత బయటకు రాగానే విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడకు తరలించారు. రాత్రి 1 గంట వరకు కూడా విచారణ చేశారు. 30కి పైగా ప్రశ్నలు సంధించినప్పటికీ సరైన రీతిలో పొంతలేని సమాధానాలు చెప్తూ కూడా విచారణకి ఎక్కడా సహకరించలేదు. తన ఉన్నటువంటి ఐఫోన్ ను కూడా పోలీసులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూడా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసినా సరే సహకరించలేదు. దాని పాస్వర్డ్ కూడా చెప్పలేదు. పూర్తిగా కూడా ఈ 3 రోజుల పాటు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడెక్కడ తలదాచుకున్నారు అన్న వివరాలని అడిగినప్పుడు కూడా ఆయన ఏమి ఎక్కడ సమాధానం చెప్పకుండా పూర్తిగా నాకు తెలియదు అన్న సమాధానమే చెప్పారు. అయితే నా మీద నిరాధారంగా కేసు పెట్టారంటూ కూడా ఆయన తిరిగి బుకాయించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ రోజు ప్రస్తుతం విచారణలో ఎటువంటి వివరాలు వెల్లడించలేదని ప్రస్తుతం కోర్టుకు కూడా పోలీసులు చెప్పారు. ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున వాదిస్తున్న ముప్పాల సుబ్బారావు కూడా ప్రస్తుతం జరిగినటువంటి పూర్వాపరాలన్నింటినీ కూడా న్యాయమూర్తికి వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏం చేసినా సరే సాక్షులు బెదిరించారని, ప్రలోభ పెట్టారని, ఏదైతే అనంతబాబుపై కేసు నమోదైందో ఈ నెల 21వ తేదీని ఆ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలని న్యాయమూర్తి ఎదుట ప్రస్తుతం సమర్పించి ఉన్నారు. ఇక న్యాయమూర్తి తీర్పు కోసం అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బెయిల్పై ఉన్నటువంటి అనంతబాబుకి 14 రోజులు రిమాండ్ అయితే ఖచ్చితంగా విధిస్తారనే సమాచారం అయితే తెలుస్తోంది. ఎందుకంటే కేసు పూర్వాపరాలు ఉన్నాయి, కేసు గ్రౌండ్ కూడా ఉన్న పరిస్థితుల్లో ఆ గ్రౌండ్ లో ఉన్న తీవ్రతను బట్టి దీన్ని పోలీసులు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పూర్తిగా వైలేట్ చేసినందుకు గాను ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే నమోదు చేసినటువంటి కేసు పూర్తిగా కూడా ప్రలోభాలకు గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, సాక్షుల్ని ప్రభావితం చేయాలకి పూర్తిగా తన అనుచరులు ప్రయత్నం చేశారు. కాబట్టి అదంతా స్వయంగా స్టేట్మెంట్ బాధితులే ఇవ్వడంతో ఖచ్చితంగా దీంట్లో రిమాండ్ విధించే అవకాశాలే కనపడతా ఉంది. 14 రోజులు రిమాండ్ అయితే తొలుతుగా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రాత్రి ప్రభావితం చేసిన మీ అనుచరులు కూడా మీరే పురమాయించారా, ఎలా వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు అన్నదానికి కూడా వాళ్ళు అసలు నా మనుషులే కాదంటూ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా అయితే చేశారు. ఏదేమైనా అనంతబాబు ప్రస్తుతం న్యాయమూర్తి ఎదుటైతే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో రిమాండ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రాజేంద్ర, ఇక రిమాండ్కి తీసుకున్న తర్వాత ఈ సాక్షులను బెదిరించిన కేసులు మళ్ళీ పోలీసులు విచారణకు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏదైతే అనంతబాబుని అరెస్ట్ చేసి సర్పవరం పిఎస్కి తరలించిన తర్వాత అక్కడ విచారణ సాయంత్రం 6 గంటలకు మొదలెట్టి రాత్రి 1 గంట వరకు కూడా విచారణ చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిన పరిస్థితుల్లో మరొకసారి విచారణ కూడా అడిగి, ఎందుకంటే ఇప్పుడు తన ప్రయత్నాలు గతంలో కూడా విచారణ నిమిత్తమే చాలా సార్లు ఎస్పీ ఆఫీసులో, ఎందుకంటే 90 డేస్ వరకు కూడా
ఆ కేసు ఫైల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో 90 రోజుల పాటు కూడా బయట ఉన్న తర్వాత అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తే తర్వాత అతనికి బెయిల్ రావడానికి 3 నెలల పైబడి పట్టింది. అయితే ఇది తాత్సారం చేసేందుకు ఒకవైపు ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తనకి వైసీపీ నేతలు కూడా వెనకాల సహకారం ఉన్నది. పోలీసుల్ని కూడా తనని అనుకూలంగా మార్చుకున్న పరిస్థితుల్లోనే తాజాగా ఇదే కేసులు ఏదైతే ఇప్పుడు సర్పవరం PS గా తరలించారో పక్కన లా అండ్ ఆర్డర్కి సంబంధించి CA రవికుమార్ను కూడా గడిచిన కేసు నమోదు చేసిన రోజు తర్వాత 2 రోజులకే విఆర్లోకి పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసులను కూడా ఏమార్చి తన కేసుకు అనుకూలంగానే సాక్షులను ప్రభావితం చేసి మార్చుకోగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ప్రస్తుతం. కాబట్టి పూర్తిగా దీని అంతా పూర్వపరాలు ఖచ్చితంగా బయటికి తీయవలసిన అవసరం పోలీసులకి ఎంతైనా ఉంది. కాబట్టి విచారణ పేరిట మళ్ళీ 2 రోజులు అడిగే అవకాశం ఉన్నది. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ రోజు శనివారం రేపు ఆదివారం కాకపోయినా సోమవారం నుంచి 2 రోజుల పాటు అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ రాజమండ్రి రిమాండ్ పడితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తొలుత తరలించిన తర్వాత విచారణ నిమిత్తం అది విచారణ కూడా కాకినాడ సర్పవరం పరిధిలో చేస్తారా లేదంటే రాజమండ్రి కేంద్రంగా ఎక్కడైనా విచారణ చేస్తారా అన్నది ప్రస్తుతం న్యాయమూర్తి వెల్లడించే సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంటది. అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి విచారణ మరికొంత లోతుగా చేయాలి. స్వయంగా ఆయన ఘటనలో పాల్గొన్న వ్యక్తిగా అనంతబాబునే విచారణ చేయవలసి ఉంటది. ఎందుకంటే తొలుత నిన్న రాత్రి 6 గంటలు సుమారుగా విచారణ చేసినా ఎటువంటి సమాచారం తన నోటి నుంచి వెల్లడి చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు విచారణకి చేయాలని నిమిత్తం 2 రోజులు అడిగే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ కేసు తీవ్రతను బట్టి పూర్తిగా కూడా అన్ని CCTV ఫుటేజ్, ఫోన్ కాల్స్, అనుచరులు అరెస్టు, ముఖ్యంగా ఏదైతే ప్రలోభ పెట్టడానికి తన అనుచరులు ఎవరైతే వెళ్ళారో నలుగురిలో ఒక రౌడీ షీటర్ కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ నలుగురిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇప్పటికీ వాళ్ళని విడిగా ఉంచి విచారణ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తి సమాచారం వాళ్ళు ఎవరు చెప్తే చేశారన్నది పూర్తిగా వాళ్ళు నలుగురు వెల్లడించినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఏమీ బయటకు రానివ్వకుండా పూర్తి విచారణ చేయాలి. అదే విషయాన్ని అనంతబాబు ఒప్పుకునే వరకు కూడా విచారణ కొనసాగించే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పోలీసులు విచారణ నిమిత్తం 2 రోజులు లేదా 4 రోజులు కోరే అవకాశం ఉంటుంది. సహకరిస్తే 2 రోజులతో ముగిస్తారు, లేదంటే 4 రోజుల పాటు విచారణకి కోరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రిమాండ్ విధించే అవకాశం కూడా ఈ కేసు తీవ్రతను బట్టి రిమాండ్ కూడా పడే అవకాశాలు కనబడుతున్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ వర్మ.